హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్. తక్కువ క్లాత్ తోటి పోట్లీ బటన్స్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ థర్మాకోల్ బాల్స్ ఈ సైజులో తీసుకున్నాను, చిన్నవి. నెక్స్ట్ ఈ బాల్స్ని క్లాత్ లోపల చూపిస్తున్నట్లు ఈ కార్నర్కి ఇక్కడ కరెక్ట్గా ఈ కార్నర్లో కొంచెం క్లాత్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇలాగా సెట్ చేసుకొని చూపిస్తున్నట్లు ఇలాగా క్లాత్ అనేది ఇలాగా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు థ్రెడ్కి నాట్ వేయకుండానే చూపిస్తున్నట్లు ఇలా చుట్టుకోవాలి. చాలా ఈజీగా పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకోవచ్చు. నేను 2 టైప్స్ చూపిస్తాను. ఒకటి వచ్చేసి థర్మాకోల్ బాల్స్ తోటి, ఇంకోటి క్లాత్ తోటి ఎలా స్టిచ్ చేయాలనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగా చుట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు చాలా ఈజీగా పోట్లీ బటన్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి వేస్ట్ క్లాత్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్న క్లాత్ని కొంచెమే ఒక బాల్ సైజ్ వచ్చేంత ఇలా చుట్టుకోవాలి. చేత్తోనే ఇలా ప్రెస్ చేసుకొని చుట్టుకున్నది కరెక్ట్గా ఎడ్జ్న చూపిస్తున్నట్లు ఇలా పెట్టుకొని ప్రెస్ చేస్తూ ఇలాగ బాల్ లాగా వచ్చేటట్లు క్లాత్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసిందంటే ఇంకా కరెక్ట్గా వస్తుంది. ఇలా చుట్టుకున్న తర్వాత థ్రెడ్ చూపిస్తున్నట్లు ఇలా చుట్టుకోవాలి. చాలా ఈజీగా పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకోవచ్చు. థ్రెడ్ చుట్టింది ఊడిపోకుండా ఉండాలంటే ఇలాగా వేసుకోవాలి. ఇంతే, చాలా ఈజీగా పోట్లీ బటను స్టిచ్ చేసేసుకోవడమే. ఇప్పుడు క్లాత్ కట్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇది థర్మాకోల్ బాల్స్, ఇది క్లాత్ ఈ సైడ్ ఉండేది. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. అంతే, చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.